Audio Jungle. Audio Jungle. అండి నా పేరు ప్రభావతి అండి. మేము 2018లో ఆర్బిఎస్కే అని ప్రాజెక్టులో మేము ఉద్యోగాలు చేసామండి. అది ధనుష్ ఇన్ఫోటెక్ సంస్థ కింద చేసామండి. అప్పుడు చంద్రగారు ప్రభుత్వంలోనే ఈ జీవో పాస్ అయిందండి. తర్వాత 2019లో కూడా కంటి వెలుగు అనే ప్రాజెక్టు కూడా చేసాము. తర్వాత జగన్ గారు పాదయాత్రలో కూడా కలిసాము. కలిసిన తర్వాత మీకు న్యాయం చేస్తాను, మీకు అన్యాయం చేయను నేను వచ్చిన తర్వాత అని అన్నారు, హామీ ఇచ్చారు. కానీ తర్వాత మమ్మల్ని ఆ ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. 5 సంవత్సరాలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆఫీస్ చుట్టూ తిరిగాము. వాళ్ళేమో అదిగో చేస్తాము, ఇస్తావమ్మా, చేస్తావమ్మా, ఏ క్వాలిఫికేషన్ ఆ క్వాలిఫికేషన్ జాబ్స్ ఇస్తావమ్మా అని చెప్పారు. తర్వాత మళ్ళీ ఫోన్స్ వస్తాయమ్మా అని చెప్పారు. తర్వాత మళ్ళీ సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళి కలవండి, ఫైల్ నెంబర్ ఇచ్చారు. అయినా ఉపయోగం లేదు. అట్లా ఎలక్షన్ టైం దాకా మమ్మల్ని నడిపారు. తర్వాత ఎలక్షన్ టైంలో మేము చేయగలిగింది ఏమీ లేదమ్మా, ఇంక మా వల్ల కాదని చెప్పి చేతులు ఎత్తేసారు. తర్వాత చంద్రబాబు గారు సీఎం గారిని కలిసాము. కలిస్తే ఎలక్షన్ ముందు కలిస్తే ప్రాజెక్టులన్నీ మన ప్రభుత్వంలోనే నడిచినాయి, మనం వచ్చిన తర్వాత మళ్ళీ రన్ చేస్తామని చెప్పారు. తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా కలిసాము. చంద్రబాబు గారు న్యాయం చేస్తామమ్మా, మన వాళ్ళని తీసుకుంటాము అని హామీ ఇచ్చారు. కానీ ఇంకా జరగలేదు. మాకు న్యాయం చేస్తారని మేము ఇక్కడికి ఫస్ట్ ఆర్బిఎస్కే ఫైల్ మీద సత్య యాదవ్ కుమార్ గారు ఫస్ట్ సైన్ మా ఫైల్ మీదే పెట్టారు. అప్పుడు మళ్ళీ మాకు నమ్మకాలు కలిగినాయి. ఎందుకంటే జరిగింది టీడీపీ ప్రభుత్వంలోనే మాకు ఈ జాబ్స్ మళ్ళీ టీడీపీ ప్రభుత్వంలో వస్తాయని నమ్మకం కుదిరిందండి. అందుకని చెప్పి ఒకసారి కలిస్తే బాగుంటుందని చెప్పి మేము ఇక్కడ దాకా వచ్చాము. కానీ పవన్ కళ్యాణ్ గారు లేరండి. మాకు న్యాయం చేస్తారనే ఆశతో మేము వచ్చాము. ఈ జాబ్ కోల్పోవటం వల్ల మేము 5 సంవత్సరాలు కోల్పోవటం వల్ల రోడ్డును పడ్డామండి. పిల్లలను కూడా వేసుకొని వచ్చారు. చాలా లెక్క నుంచి వేరు జిల్లాల నుంచి కూడా వచ్చారు. మొత్తం డాక్టర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ డ్రైవర్స్ కానీ 2500 మంది ఉన్నారండి. ఈరోజు 45 మెంబర్స్ వచ్చారు. 50 దాకా వచ్చారండి, పిల్లలు వచ్చారండి. ఇప్పుడు మేము 2018 నుంచి ఈ జాబ్ మాకు అంటే చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు. ఇస్తే ఆ జాబ్ 2018 నుంచి చేస్తున్నాము. చేసిన తర్వాత ఈ మధ్యలో జగన్ గారు రావడం ఇది ఆపేశారు. ఆపేసిన తర్వాత మేము ఇంటి దగ్గర ఉండిపోయాము. మాకంటే మేము అక్కడి వరకు వెళ్ళా కూడా మాకు చేస్తామని కూడా అతని ద్వారా మాకు ఏమీ రాలేదు. అయితే మళ్ళీ మాకు ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు సైన్ పెట్టిన తర్వాత మాకు కొద్దిగా ఆశలు కలిగించాయి. దీనివల్ల అంటే ముందుకు అందరము వస్తాము అంటే ఆశ చూపించారు కనుక మాకు ఇది జాబులు ఇస్తారని, దీని ద్వారా మేము ఎలాగో ఒకలాగా బతుకుతామని, రోడ్ల మీద పడిన కుటుంబాలు కూడా బయటకు వచ్చి ఇది అవుతుందని మేము ముందుకు వచ్చామండి. దీని గురించి మమ్మల్ని పట్టించుకుంటే అదే మాకు సంతోషం అండి. అందరికీ కృతజ్ఞత. వసంత లక్ష్మి అండి, పార్వతీపురం అండి, విజయనగరం డిస్టిక్, ఇప్పుడు మన్యం డిస్టిక్ అండి. వెంకటేష్ అండి. మేము టెక్కల్లో డ్రైవర్గా పనిచేస్తున్నాను. మేము కోవిడ్లో మాకు పాతపట్నం రెడ్ జోన్లో 2 months వాడుకున్నారండి, హార్డ్గా వాడుకున్నారు వైసీపీ గవర్నమెంట్లో. ఈ కోవిడ్ డ్యూటీ చేస్తే కానీ మీకు డ్యూటీ పర్మనెంట్గా ఉంచమని చెప్పి కూడా కలెక్టర్ నుంచి ఒత్తిడి వచ్చింది. వచ్చినప్పటికీ మేము భయపడుతూ వెళ్ళి చేసామండి. చేసిన తర్వాత స్కూల్స్ లేవు అని ఒక చిన్న కారణంతో డ్యూటీ ఆఫ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా అక్కడ దొంగల చేతుల నుండి తాళాలు తీసుకునే విధంగా వెహికల్స్ అన్నీ తీసుకుని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారండి. ఆ రోజు నుంచి ప్రతి ఒక్క డ్రైవర్ రోడ్డు మీద పడి కుక్క జీవితం అనేది అనుభవించడం జరిగిందండి. ఒక 5 సంవత్సరాలుగా కుక్కలా తిరిగామండి. ప్రతి ఆఫీస్ చుట్టూ కూడా ఎవరూ పట్టించుకోలేదు వైసీపీ గవర్నమెంట్లో. మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వంలో మళ్ళీ మాకు మేలు చేస్తారని కోరుకుంటున్నాము. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లోనైనా దీనిపైన యాక్షన్ తీసుకొని మా అందరికి కూడా మేలు చేస్తారని కోరుకుంటున్నామండి. ధన్యవాదములు. పేరు సరస్వతి అండి. మేము శ్రీకాకుళం డిస్టిక్ ఇచ్చాపురం నుంచి ఇక్కడికి వచ్చామండి.
అలానే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వం అయిన జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి, అంతమందికి నా ధన్యవాదములు. ఈరోజు మేము అక్కడ మారుమూల ప్రాంతం నుంచి ఇంత దూరం వచ్చాము అంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ప్రభుత్వం రాగానే మాకు ఫస్ట్ ఆశలు పెట్టించారనమాట. ఫస్ట్ సైన్ పెట్టి మీకు అమ్మ ఖచ్చితంగా మీ ఉద్యోగాలు మీకు ఇస్తాము అని చెప్పారు. అప్పుడు మాకు ఎక్కడ లేని హోప్స్ అయితే వచ్చాయి. జగన్ ప్రభుత్వం మాకు చాలా దారుణంగా మాకు చాలా ఇబ్బందులు పెట్టారనమాట. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తామమ్మా, మీరు ఎటువంటి ఇబ్బందులు పడొద్దు అని చెప్పారు. ఇంకా మేము పక్క రాష్ట్రాల్లో కూడానండి జాబులు చేసుకుంటున్నారు. సేమ్ ఇదే వెహికల్స్, ఇదే ఆర్బీఎస్కే అంటే బాల ముఖ్యమంత్రి సురక్ష సంస్థ. ఇది ఆర్బీఎస్కే రాష్ట్ర బాల ముఖ్యమంత్రి. ఇది పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా చేసుకుంటున్నారు, కానీ మన రాష్ట్రంకి ఎందుకు ఇవ్వట్లేదు అనేసి మేము చాలాసార్లు ఫైట్ కూడా చేసాము. ఆఫీసుల చుట్టూ కూడా మేము తిరిగితే ఫండ్స్ లేవు, ఇవి లేవు, అవి లేవు అని చెప్పారు. కానీ ఇంత చేసిన తర్వాత కూడా మాకు అంత కోవిడ్ టైంలో కూడా మాకు డ్యూటీలు చేయండి అని అంత రిస్క్లో కూడా చెప్పారు జగన్ ప్రభుత్వం. చేసాము, కానీ కోవిడ్లో మాకు వెహికల్స్ ఆపేశారు. ఎందుకంటే స్కూల్స్ లేవు, మాకు డ్యూటీస్ లేవు. కంటి వెలుగు చేసాం. నెక్స్ట్ శాలరీస్ కూడా ఆపేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మొబైల్ హెల్త్ టీమ్ అనేది కంటిన్యూస్ చేసి మాకు మా జాబులు ఇప్పిస్తారని మేము అనుకుంటున్నాం సార్. ఈరోజు మేము చిన్న పిల్లలతో రోడ్డు మీద వచ్చాం సార్. మాకు ఎలాగైనా న్యాయం చేయాలని మేము అనుకుంటున్నాం సార్. ధన్యవాదములు.